ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశిధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈ యొక్క ధనురాశి వారికి 6వ ఇంట్లో ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బంది. ధనురాశి వారికి శత్రువులు వృద్ధిలోకి వస్తారు. అనారోగ్య సమస్యలు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తాయి. టెంపరీ కాకుండా అది క్రానికల్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగానికి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు మీకు అష్టమంలో ఉండిపోయాడు. అష్టమంలో ఉండడం మూలంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు జీవిత భాగస్వామి అనారోగ్యం, సొసైటీలో మీ ఫేమ్కి ఏమైనా ఇబ్బంది కలగడం, ఇలాంటి ఫలితాలు వస్తాయి. కానీ నా 10th హౌస్ ప్లానెట్ అనేటువంటి ఉద్యోగ స్థానానికి సంబంధించిన మాట కాబట్టి మీ ఉద్యోగ స్థానాన్ని మీ రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి చూస్తున్నాడు కాబట్టి దశమాన్ని 5th హౌస్ ద్వారా కొంతలో మీకు లాభం సమకూరే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్కి కావచ్చు, స్టమక్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మీకు ధనుర్రాశి వారికి ధనుర్లగ్నం వారికి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇయర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇయర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది. చెవిపోటు, చెవికి సంబంధించిన అనారోగ్యం సెప్టెంబర్ మాసంలో ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో మీరు చేసే ఈ యొక్క ప్రధానంగా మార్పులు ఏంటంటే విష్ణు సహస్రనామం వినండి. ఈ యొక్క విష్ణు సహస్రనామం లలితా పారాయణం చేసుకోవటం అవన్నీ చేసుకున్నట్లయితే కొంచెం దోషాలు నివృత్తి అవుతాయి. ఎందుకంటే 10th మీకు ఈ యొక్క కేతువుతో కూడినటువంటి శుక్రుడు ఉన్నాడు. 6 లాభాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఈ యొక్క 10th హౌస్లో ఉన్నాడు. కేతువు మీకు 10th హౌస్లో కొంచెం ఇబ్బంది. అలాగే శుక్రుడు కూడా 10th హౌస్లో ఇబ్బందిని కలగజేస్తారు. ఫైనాన్స్ అనేది హెల్త్ పరంగా వెల్త్ మీద కొట్టినప్పుడు కొంచెం జీవితంలో చేసే మార్పులు, ఉద్యోగ మార్పులు అనేటివి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తాయి మిమ్మల్ని. ఈ డిస్టర్బెన్స్ నుంచి బయటపడాలంటే ఈ యొక్క విష్ణు సహస్రం చెప్పాను కదా, బుధుడు లాభం అష్టమంలో ఉన్నాడని. అష్టమాధిపతి కాదు ఈయన, మీకు దశమాధిపతి అయినటువంటి ఈ బృహస్పతి వచ్చేసి మీకు హెల్ప్ చేయటానికి 10th యొక్క దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు అష్టమంలో ఉండడం మూలంగా ఈయనకు సంబంధించి ఈ యొక్క లక్ష్మీ నరసింహ పారాయణాలు చేసుకోవడం, ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించి దశరథకృత శని స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, విష్ణుమూర్తికి సంబంధించి సంబంధించిన శ్లోకాలు, సుదర్శన హోమం ఇవి చేయించుకోవడం మూలంగా కొంత ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, అలాగే కొంచెం ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవి మధ్య మధ్యలో మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొంచెం చాలా జాగ్రత్తగా క్లియర్గా మీరు చేసుకుంటూ రాగలిగితే షార్ట్ టైంలో మీ అనారోగ్య సమస్యను మీరు బయటికి తరిమి వేయగలరు. ఫైనాన్స్ మాత్రం కొంచెం ఎక్సలెంట్గా ఉందిలే అనిపించడానికి మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్లానెట్ మీద వీక్షణ మీ రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి కేతువుని చూడటం, కేతువు దశమంలో వక్రగ్రహం మార్పులు ఇస్తూ ఉంటాడు. ఈయనని చేసుకోవడం మూలంగా, దత్తాత్రేయ ప్రవర్తన చేసుకోవడం మూలంగా, సూర్య నమస్కారాలు చేయడం మూలంగా, సూర్య ఆరాధన చేయడం మూలంగా మీకు గ్రోత్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇది చేసుకుంటూ రావి చెట్టు ప్రదక్షిణ కూడా చేయండి. అలాగే 108 రౌండ్స్ చేయగలిగితే చేయండి. కనీసం 54 అన్నా చేయండి. ఎయిదర్స్ ఒక 21 అన్నా చేయండి, 11 అయినా చేయండి. రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోండి. ఈ దత్తాత్రేయ స్వామి ఆరాధన శ్లోకాలు వినగండి. అలాగే రాహుకాలం అనేది గురువారం రోజు మీకు ఈ యొక్క 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన కొండ కాకుండా చూసుకోగలరు. మీకు వచ్చిన సమస్య అంతా ఉదరానికి సంబంధించి, అలాగే టోన్కు గొంతుకు సంబంధించినటువంటి ఈ యొక్క క్రానికల్ డిసీజెస్ లాంటివి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి క్రియ ఏంటంటే, ఈ యొక్క ధనురాశి వారికి థ్రోట్ ప్రాబ్లానికి ఇలా శ్వాసను తలని ఇలా వెనక్కి పెట్టి ఇక్కడ మజిల్స్ కదలాలి, కంఠధౌతి
ఈ విధంగా కంటదౌతి చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, దాంట్లోకి ఆక్సిజన్ పంపించడం వదలడం చేయడం మూలంగా అది కదలటం మూలంగా అక్కడ ఉన్న నెగటివ్ పార్ట్స్ అన్ని క్లియర్ అయిపోయి పాజిటివ్ వస్తుంది. తద్మూలకంగా మీకు ఈ యొక్క కంఠానికి సంబంధించిన ప్రతి దోషం కూడా నివృత్తి అయ్యే అవకాశం స్పష్టంగా గమనించగలరు. ఈ యొక్క దోషాన్ని నివృత్తి చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి పూజలు చేసుకున్నట్లయితే విలువైనటువంటి సమయం మీకు మారే అవకాశం స్పష్టంగా ఉంది. దీని నుంచి బయటపడడానికి ఇది ఒక్కటే పరిష్కారం. ఈ పరిష్కారాన్ని చూస్తూ మీకు ఈ దోష నివృత్తికి ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ గోచారంలో మీకు 40% తెలుస్తుంది. వ్యక్తిగత చార్టును పరిశీలింపజేసినట్లయితే 100కి 100% మీకు ముద్ర, అలాగే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు, యోగ ముద్ర, ఆ సంబంధమైనటువంటి మంత్రం ఉపదేశించడం జరుగుతుంది. యోగా క్రియలు కూడా మీరు రోజు క్లాస్కి అందలేని వాళ్ళు, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా క్లాసులో జాయిన్ అయిపోండి. లేని వాళ్ళు మీకు కొంత 3 రోజులు మీకు ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత వీడియో చేయించి దాన్ని మీకు మెయిల్ ద్వారా పంపించడమో వాట్సాప్ ద్వారా పంపించడమో జరుగుతుంది. అది మీ ఫ్రీ టైంలో చేసుకోగలిగినట్లయితే, కొంత స్టమక్ ఖాళీగా ఉన్నప్పుడైతే ఇంకా చక్కగా ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ గమనించి మీరు చక్కగా జీవితాన్ని ముందుకు నడుపుకోగలరని ఆశిస్తూ స్వస్తి.